హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకు ఒక మంచి డైట్ రెసిపీని చూపించబోతున్నానండి. సో, ఇలాగ దోసలు ఎన్ని తిన్నా కూడా అస్సలు మీరు వెయిట్ పెరగరనమాట. సో, అది కూడా వితౌట్ ఉరద్ దాల్ అండ్ రైస్‌తో. నిజమే అండి. అస్సలు మినపప్పు కానీ, రైస్ కానీ ఏమీ లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. సో, అదెలాగో చూసేయండి. సో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు రాగి, అలానే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, ఒక హాఫ్ కప్పు పచ్చిపప్పు, అలానే ఒక హాఫ్ కప్పు ఫాక్స్‌టైల్ మిల్లెట్ అంటే కొర్రలు, దాంతో పాటు ఇంకో హాఫ్ కప్పు సామెలండి. సో, ఇలాగా నేను ఇలా 5టిని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో, ఫస్ట్ అయితే వీటిని బాగా అన్నిటిని కూడా ఈక్వల్‌గా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ తర్వాత దానిలో బాగా కొంచెం వాటర్ యాడ్ చేసేసి చక్కగా దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలనమాట. సో, నేను ఇక్కడ ఏంటంటే ఒక 2-3 అవర్స్ మాత్రమే నానవేసుకున్నానండి. సో, నానేసేసుకొని ఇలాగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూసారా మనకి ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయి కదా పప్పులన్నీ కూడా. సో, చక్కగా ఇప్పుడు ఈ పప్పులన్నిటిని ఏంటంటే ఒక మిక్సర్ జార్‌లో యాడ్ చేసేసుకోవాలి. సో, పప్పుల్ని యాడ్ చేసిన క్వాంటిటీని బట్టి మనం అన్నీ ఒకేసారి కానీ లేదంటే 2 సార్లుగా కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని మనకి పప్పులు డిప్ అయ్యే వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. సో, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పప్పులన్నీ సాఫ్ట్‌గా బ్యాటర్‌లా అవ్వవన్నమాట. సో, ఇలాగ జస్ట్ పప్పులు మునిగే వరకే వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలాగ స్మూత్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సో, మనం పిండిని కనుక ఇలా పట్టుకొని చూసుకున్నామంటే చూసారా చాలా స్మూత్‌గా రావాలన్నమాట. సో, ఈ విధంగా మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి ఇలా పిండిని మొత్తం కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో, మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలన్నమాట. సో, ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్‌ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కంబైన్ చేసేసి పెట్టుకోండి. సో, ఇలా కంబైన్ చేసేసిన తర్వాత మనకి దోస ప్యాన్‌ని హీట్ చేసేసుకొని ఫ్లేమ్‌ని సిమ్ టు మీడియంలో పెట్టుకొని మీరు ఇలాగా బ్యాటర్‌ని స్ప్రెడ్ చేసుకొని చక్కగా ఆయిల్‌ని అప్లై చేసేసుకున్నారంటే జస్ట్ ఏ మినిట్‌లోనే ఇది ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేస్తుందండి. సో, ఇలా ఒకవైపు కాల్చుకుంటేనే దోస చాలా ఇష్టమండి నాకు. సో, పిల్లలకు కూడా అలానే ఎక్కువగా ఇష్టం అనమాట. సో, ఇలాగ చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది కదా! సో, ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో కనుక నంచుకొని తిన్నారంటే చాలా యమ్మీగా ఉందండి. ఈ దోస రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.